వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం. మీకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశం లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. కౌలు భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకున్నది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి 15,000 రూపాయలు ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతే లేదంటూ పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది. దయచేసి వినండి. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు, మీరు బిచ్చమేస్తే 10,000 మీరు బిచ్చమేస్తే మేము 15,000 రూపాయలు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట. ఇదంతా మీరు చూసే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం. అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సరే, ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు. దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారి బయట కూడా మీరు వినాలి. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ఇది డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చే ఒక గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన.
అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగా, నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి, ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది.